నమస్తే. తెలంగాణలో కరీంనగర్ ఆర్టీసీ డిపోలో 3 రోజుల నుంచి ఓ కోడిపుంజు వారికి ఒక పెద్ద సవాల్‌గా మారింది. అంటే బస్సులో ఓ వ్యక్తి కోడిపుంజును మర్చిపోవటం, దాన్ని స్వాధీనపరుచుకున్నటువంటి ఆర్టీసీ సిబ్బంది దాన్ని ఇంకా డిపోలోనే అక్కడ పెట్టారు. దాని సంరక్షణ అంతా అక్కడ ఉన్నటువంటి సిబ్బందే చూసుకుంటున్నారు. వరంగల్ నుంచి వేములవాడ వెళ్తున్నటువంటి బస్సులో ఓ వ్యక్తి కరీంనగర్ డిపోకి చెందినటువంటి బస్సులో కోడిపుంజును మర్చిపోయి వెళ్ళిపోయాడు. దానికి సంబంధించి గత 3 రోజుల నుంచి దీనిపై విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది. ఎవరైనా ఒకవేళ మర్చిపోయి ఉంటే కరీంనగర్ డిపోకి వచ్చి ఆధారాలు చూపించి తీసుకువెళ్ళండి అని. ఇలాంటి క్రమంలో ఎవరూ రాలేదు. దానికి సంబంధించి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకి ఆ కోడిపుంజును వేలం వేయటానికి కూడా ఓ పత్రికా ప్రకటన ఇచ్చారు ఆర్టీసీ అధికారులు. కాస్త వినడానికి ఆశ్చర్యంగా ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, ఎందుకనంటే అక్కడ అధికారుల నిజాయితీని మనం మెచ్చుకోవాలి. ఎందుకనంటే సాధారణంగా కోడిపుంజుని ఏం చేస్తారు, దొరికింది వాళ్ళు తీసుకోవటం లేకపోతే ఏదో చేస్తారు అక్కడ. కానీ అలా కాకుండా దానికి అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి దానికి కావలసినటువంటి ఆహారం అంతా అందించి ఓ ప్రకటన చేశారు, పత్రికా ప్రకటన. కోడిపుంజు కోసం ఎవరు రాలేదు కాబట్టి దీన్ని మేము వేలం వేస్తున్నాం 12వ తారీఖు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకని ఒక ప్రకటన పత్రికకు ఇచ్చారు. ఇలాంటి క్రమంలో మరికొద్ది సేపట్లోనే వేలం వేయనున్నారు అనే విషయం తెలిసింది బయటికి అందరికీ. ఇలా ఓ వ్యక్తి ఒక వీడియో పెట్టాడు. మహేష్ అని చెప్పి అతను కావలి ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తిగా, నేను తెలంగాణలో పనులు చేయిస్తుంటాను, నేను మర్చిపోయాను, కానీ దాని జాడ ఎక్కడో తెలియక నేను ఈ విధంగా సైలెంట్గా ఉండాల్సి వచ్చింది. నా ఫ్రెండ్స్ ద్వారా ఈ విషయం తెలుసుకున్నానని చెప్పి ఒక వీడియో అతను రిలీజ్ చేశాడు. అది మనం చూస్తున్నాం వీడియో. అన్న, నా పేరు మహేష్. మా సొంతూరు కావలి, ఆంధ్ర, నెల్లూరు జిల్లా. నేను తెలంగాణ రుద్రాంగి సిరిసిల్ల జిల్లా రుద్రాంగిలో పని చేపిస్తుంటాం, మేస్త్రి పని. పోయిన సోమవారం రోజు ఆంధ్రాకి వద్దామని బస్సులో వస్తునేటప్పుడు ఈ కోడి ఒకటి నిద్రమంకులో బస్సులో మర్చిపోయి ఇంకా దిగేసినాను. తర్వాత బస్సు కోసం లిగిన, బస్సు కనపల్లా. ఇప్పుడు యూట్యూబ్లలో వాటర్లు ఇటల్లో వస్తుంది. కోడి నాదేనన్న. దాని ఫోటోలు వీడియోలు మొత్తం నా దగ్గర ఉండి, అది కోడి నాదేనన్న. ఎవరికి బాగా వేలం పట్టాపండి. అది కోడి నాదే. దాని ఆధారాలు మొత్తం నా దగ్గర ఉండే. ఆ బస్ టికెట్ ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గరే. సజ్జనార్ సార్, దయచేసి ఈ వేళ నాపండి. ఆ కోడి నాది. మీ మీద నమ్మకం ఉంది మాకు. దయచేసి ఈ వేళ నాపండి సజ్జనార్ సార్. దాంట్లో అతను చాలా క్లియర్గా చెప్పాడు, దయచేసి నా కోడిపుంజును నాకు అప్పగించండి అని చెప్పి. దానికి సంబంధించి ఇప్పుడు అధికారులు ఆ వేలం ప్రక్రియను ఆపేసి అతన్ని వచ్చిన తర్వాత ఆ కోడిపుంజును అప్పగించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి ఏ రకమైనటువంటి ఈ 3 రోజులు ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఆర్టీసీ డిపోలో కోడిపుంజు ఏంటి, దానికి ఒక మళ్ళీ భద్రత, దానికి ఆహారం అందించడం కోసం ప్రత్యేకమైనటువంటి సిబ్బంది, మొత్తానికి ఆ రకంగా జరిగింది. ఓ వ్యక్తి నాది కోడిపుంజు అని చెప్పి బయటికి రావడంతో దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ అధికారులకి ఇప్పటికే పంపించినట్లు, ఈ కోడిపుంజుని నీకు అప్పచెప్తామని చెప్పడంతో ఈ కోడిపుంజు కథ సుఖాంతమైంది.